హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు యాక్చువల్లీ చాలా మంది జాక్ మిషన్ కోసం చాలా డౌట్లు అడుగుతున్నారండి. అడిగిన ప్రతి డౌట్కి కూడా నేను ఆన్సర్ అనేది చేస్తున్నాను కమెంట్లోనే. లేదు ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మీరు ఒక వీడియో చేయమంటే ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియో చేస్తాను. ఒక వీడియోలా చేస్తే ఏంటంటే అది చాలా మందికి వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇంకా తెలియని వాళ్ళకి కూడా మీరు ఆ వీడియో షేర్ చేశారనుకోండి, వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి కదా. సో అలా చేయమంటే చేస్తాను. కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏదైనా కానీ. మీరు ఈ వీడియో మా కోసం చెయ్యండి అక్క అంటే నేను మ్యాక్సిమం దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియంది కూడా తెలుసుకొని మరి మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, మీరు ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇంకా ఏదో మిస్ అయింది అని మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే అది చదివే వాళ్ళకి కూడా చాలా మందికి యూజ్ అవుతుందండి. ఓకేనా? సో అలా చేద్దాం. సో సమ్మర్ కదండి, నైట్ డ్రెస్, ఆడపిల్లలకి నైట్ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. అయితే ఈ క్లాత్ ఉన్నాయి చూసారా, ఈ క్లాత్ ఏదైతే ఉందో 3 మీటర్స్ అండి ఈ క్లాత్. ఓకేనా? ఇది లోపల ఇలాగా చూడండి, ఓకేనా? ఇలాగా 3 మీటర్స్ ఉంటుంది. ఇది పన్నా తక్కువే ఉంది చూడండి. ఓకే, ఒక 36 ఇంచెస్ ఎంతో ఉంటుందేమో నేను అనుకోవడం, పెద్ద పన్నా ఏం కాదు. ఓకేనా? ఇది 3 మీటర్స్ క్లాత్. ఈ 3 మీటర్స్ క్లాత్ కూడా మాకేంటంటే ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఇది నేను 200 కొన్నానండి క్లాత్. 12 ఇయర్స్ పాపకి ఈ క్లాత్ లో నైట్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. డ్రెస్ క్లాత్ అండి, ఇది 200 పడింది. అలాగే ఇదిగోండి ఇంకొకటి తీసుకున్నాను. ఓకేనా? డైయింగ్ షిబోరి టైప్ క్లాత్. సో ఇది కూడా 3 మీటర్స్ ఉంటుంది. ఇది 170 పడింది. అలాగే ఇదిగోండి, ఇవన్నీ కూడాను ప్యూర్ కాటన్ అండి. సమ్మర్లో కాటన్ నైట్ డ్రెస్సులు పిల్లలకు హాయిగా ఉంటాయి కదా. సో అందుకని చెప్పి కుట్టు కూడా ఎలాగో మన చేతిలో పనే కదండి. సో క్లాత్ని తీసారనమాట. మనం కుట్టుకునే డ్రెస్సులు అయితే కుట్లు కూడా గట్టిగా ఉంటాయి, త్వరగా చిరిగిపోకుండా కూడా ఉంటాయి. ఓకేనా? లోపల చూడండి, లోపల సైడ్ మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? అసలు సైడ్ ఇలా. అలాగే ఇది ఒకటి తీసాను. ఇందాక మీరు వైలెట్ కలర్ చూసారు కదా, దాంట్లోనే ఇది వేరే కలర్ అన్నమాట. ఓకేనా? ఇది ఒకటి. సో ఇది ప్రతిదీ కూడా 3 మీటర్స్ ఉంటుందండి. నేను ఏదో ఒకటి కట్ చేసి చూపిస్తానులేండి మీకు కుట్టుకోవడం. ఏదైనా సరే ప్రొసీజర్ అనేది మీరు నేర్చుకున్నారంటే కనుక ఏ క్లాత్ మీద అయినా ఏ వయసు వాళ్ళకైనా సరే అలాగే కుట్టుకోవాలి. ప్రొసీజర్ అనేది ఎప్పుడు మారదు కదండి. సో చూడండి, ఇది నైట్ డ్రెస్. ఆది బట్టలు ఉంటాయి కదా, మీ ఇంట్లో ఆది బట్టలు ఉంటాయి కదా పిల్లలకి. సో ఆది డ్రెస్ తీసుకొని ఆ ఆది టాప్ను బట్టి ఇది కుట్టుకోవాలి. అలాగే ఈ ఆది ప్యాంటును బట్టి ప్యాంట్ అనేది కుట్టుకోవాలి. అండ్ అలాగే నైట్ డ్రెస్సెస్కి కాలర్స్ వస్తుంటాయండి. కాలర్స్ వచ్చే డ్రెస్సులు ఏంటంటే సమ్మర్లో ఎంత కాలరు ఇక్కడ మూసేసినట్టుంటే అది కూడా కొంచెం గాలాడకుండా ఉంటుందేమో అన్నట్టుగా. నాకైతే మాత్రం ఆడపిల్లలకు చూడండి ఇలాంటి నెక్స్ అయితేనే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటాయి. సో ఇది ఏదైతే ఆది టాప్ ఉందో దీన్ని బట్టి ఇది ఎలా ఉందో దాని ప్రకారమే అది కటింగ్ చేసి స్టిచ్ చేస్తాం. ఓకేనా అండి? సో మీరైతే లేట్ చేయకుండా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను చాలాసార్లు చెప్తున్నానండి, చేసిన వీడియోకి లైక్ కొట్టండి. ఒకవేళ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అని చెప్పి. మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదండి ఎక్కువ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదండి యూట్యూబ్ మీద. ఎందుకంటే ఒకప్పుడు చేసే వీడియోస్కి బాగా వ్యూస్ వచ్చేవి. సో ఆ వ్యూస్, ఆ లైక్స్ అవన్నీ కూడా మాకు బూస్టింగ్గా ఉండేది. ఇంకా చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండేది. ఎప్పుడైతే మనం ఎంత ఎఫర్ట్ పెట్టి చేసే వీడియోస్కి వ్యూస్ తగ్గుతాయో మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది రాదండి. ఆ టైం వేస్ట్ కదా, ఇంకా దేని మీదైనా పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఆ టైం అనిపిస్తుంది అనమాట అది. ఓకేనా? సో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే మన ఛానల్లో టైలరింగ్, స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై, సాఫ్ట్ టాయ్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్, బ్లాక్ ప్రింటింగ్ కూడా చెప్పారండి. సో ఇలా ఒకటి కాదు చాలా అనమాట. ఎంబ్రాయిడరీస్ దగ్గర ప్రతిదీ మంది లేడీస్కి సంబంధించి లెర్నింగ్ కాంటెంట్. అలాగే ఇక ముందుకి కూడా ఇంకేమైనా నేను నేర్చుకున్నట్టయితే కనుక అవి కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. మీ అందరూ కూడా చాలా టాపిక్స్ అనేవి మన ఛానల్ చూసే నేర్చుకోవచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంట్లో ఉండి మనం
నేర్చుకోవచ్చండి. బయటికి వెళ్ళే అవకాశం లేదు మాకు, ఇంట్లో పంపించరు అనేసి హ్యాపీగా నేర్చుకోవచ్చండి. ఓకేనా, చూసి అలా నేర్చుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు అది. ఓకేనా అండి. సో మన ఛానల్ కంటెంట్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది క్లాత్ కదా, మీరు ఎప్పుడు కూడా మార్కింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదండి, ఇది బ్యాక్ సైడ్. ఓకేనా, బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ని ఫోల్డ్ చేద్దాం. టైలరింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లాత్ ని పొదుపుగా కట్ చేసుకోవడం. పొదుపుగా అంటే ఏంటండి అంటే, సపోజ్ చాలా మందికి తెలియదండి, మనం ఫోల్డ్ చేసి కట్ చేయాలి. ఓకేనా, ఎంత వెడల్పు కావాలో అంతలో చూసుకుని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఎక్కువగా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసి కట్ చేసేస్తూ ఉంటారు. కట్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్ట్ గా పోతుంది కదా. అప్పుడుగా కట్ చేసుకోవడం అంటే అది మీకు ఇదే విషయం ఒక బ్లౌజ్ కట్ చేసినా, ఒక డ్రెస్ కట్ చేసినా, ఏది కట్ చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ చూడండి చెప్తాను. ఫస్ట్ మీ పాపది ఆది టాప్ తీసుకుని, ఓకే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కింద వెడల్పు ఉంది కదా, ఇది ఎంత ఉందో చూసుకోండి. ఓకే, ఇది 18 ఉందండి. 18 అంటే 18లో సగం 9 కదా, 9కి ఇక్కడ మరి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా మనకి. ఫోల్డింగ్ ఖర్చు అనేది మనం లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. సరేలేండి, ఫస్ట్ మీకు ఖర్చులు చెప్పను. ఓకే, ఇది 18 ఉంది కదా, 18లో సగం ఎంత ఉందో చూసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయితే క్లాత్ మార్క్ చేసుకునేటప్పుడు క్లాత్ని పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా కట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఇప్పుడు సపోజ్ దీని మీద చూసుకుంటే కనుక మీరు ఈ బొమ్మలు వచ్చినాయి కదా. ఓకేనా, ఈ బొమ్మలు ఏ డైరెక్షన్లో ఉన్నాయి మనకి, ఇలా నిలువుగా ఉన్నాయి. మనం ఇలా క్లాత్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి అవి కట్ చేసినప్పుడు కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఈ బొమ్మ అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ తూకం ఉంది కదండి, మనం ఇలా నిలువులో కట్ చేసినప్పుడు అది ఇలాగే వస్తుంది. కానీ మనం అడ్డంలో కట్ చేసామంటే ఈ బొమ్మ అనేది మీకు చూసే వాళ్ళకి ఇలా చూడండి, ఇలా ఉండాల్సిన తూకం ఇలా రివర్స్ అయిపోతుంది కదా, ఇలా చూపిస్తుంది. సో దీని మీద ఉండే బొమ్మల్ని కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని ఎలా పెట్టుకోవాలి క్లాత్ అని పెట్టుకుని కట్ చేసుకోవాలి. సో ఇది తేడా రాకుండా మనకి కరెక్ట్గా రావాలంటే ఈ క్లాత్ని ఇప్పుడు మనం నిలువులో ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. నిలువు అంటే ఇలాగ. ఓకేనా, సో ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఓకేనా అండి, ఇలా పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం కుట్టే ప్రతి బట్ట కూడా నిలువులోనే పెట్టుకుంటాం. నిలువులో పెట్టుకోవడం అంటే ఏంటండి అంటే చూడండి, బట్టకి ఎడ్జ్ ఉంటుంది, మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఓకేనా, ఇది ఎడ్జ్ రెండు పక్కల కూడా ఉంటుంది. ఆ ఎడ్జ్ అనేది ఇలాగ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా పెట్టుకోండి. ఓపెన్ సైడ్ అటు పెట్టుకోండి, ఫోల్డ్ సైడ్ మీ వైపుకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ లెవెల్ కోసం అంటే ఇది ఎగుడు దిగుడు ఉండొచ్చు కదా, మనం స్టార్టింగే మనం అక్కడి నుంచి మార్కింగ్ చేసేసామంటే అది ఎగుడు దిగుడు ఉండొచ్చు కదా. సో అలా కాకుండా ఒక స్కేల్ పెట్టుకుని ఇలాగ ఒక లైన్ అనేది గీసుకోండి. గీసుకుని ఇక్కడి నుంచి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ టాప్ ని ఇలాగ రెండు భుజాలు సమానంగా పెట్టుకోండి. ఓకేనా, హ్యాండ్ సంగతి తర్వాత, ముందు ఇవి రెండు భుజాలు సమానంగా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోండి. ఓకేనా, చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను చూడండి. ఇంకొంచెం కిందకి, ఎందుకంటే మనకి భుజానికి కూడా ఖర్చు కావాలి కాబట్టి ఇంకొంచెం కిందకి ఇలా పెట్టుకోండి. ఇలాగా పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ మార్కింగ్ ఇక్కడ వచ్చింది దీనికి. ఓకేనా, ఇక్కడికి మనకి స్టిచ్ చేసి ఉంది అంటే ఒక 1/2 ఇంచు ముందుకు పెట్టుకోవాలి. ఇక్కడికి పెట్టి మనం కట్ చేసుకుంటేనే కదా కుట్టిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా, ఇక్కడ దాకా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు భుజం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి భుజం ఉంది అంటే ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచు ఈ భుజం ఖర్చు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు చంకకి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేస్తాం కదా. సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చూడండి. ఫస్ట్ మనం ఇది మధ్యకి మడత వేసుకుని ఇలా పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత
నెక్ ఎక్కడ దాకా వచ్చిందో నెక్ మార్కింగ్ దానికంటే ఒక పావించి ముందుకు ఒక మార్కింగ్ చేశాను. దీని భుజం ఎంత ఉందో ఓకేనా, ఆ భుజం అనేది ఇక్కడికి వచ్చింది. మరి భుజానికి ఖర్చు కావాలి కదా, భుజం ఖర్చు ఎంత 1/2 ఇంచ్ కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేశాను ఓకేనా. అలాగే సో ఇప్పుడు దీన్ని పైకి జరుపుదాం ఓకేనా. ఖర్చు క్రాస్ లైన్ అనుకున్నాం ఇక్కడికి ఓకేనా, ఖర్చు. సో ఇక్కడి నుంచి ఇలా చూడండి, మీకు చంక ఎక్కడికి ఉంది, ఇక్కడ దాకా కూడా ఉంది. జస్ట్ ఒక లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి చంక. అలాగే ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీకి యాక్చువల్గా మనం ఇలాగ సేమ్ పెట్టుకోవచ్చు, ఒంటికి ఫిట్గా ఉండాలంటే పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు కాటన్ కాబట్టి మనం ఎగ్జాక్ట్ సైజు పెట్టుకున్నాము అంటే ఉతకగానే అది స్ట్రింక్ అయిపోయి ఒంటికి పట్టేస్తుంది. కాబట్టి కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ ఉన్నదానికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ అనేది చేసుకోండి, సేమ్ షేప్ ఓకేనా. ఇలాగ ఓకేనా, ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా కూడా పొడవు ఉంది. ఓకేనా, చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక పాయింట్ ఏదైతే మనం మార్క్ చేసామో అది టాప్ ఎలా అయితే ఉందో యాక్చువల్లీ అక్కడ పాయింట్ మార్క్ చేసాము. యాక్చువల్లీ స్టిచ్ చేసిన తర్వాత మీకు అది అక్కడికి వచ్చింది అంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఆ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకేనా. చంక రౌండ్ అనేది మీకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ అంతే కొలుచుకొని టేప్ తోటి ఒక పాయింట్ మార్క్ చేసాం. మనం ఆది టాప్ పెట్టినప్పుడు చంక ఇక్కడికి వచ్చింది, అది ఆల్రెడీ స్టిచ్డ్ టాప్ కాబట్టి ఇక్కడికి చంక వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చంక మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్కడైతే మనం పాయింట్ మార్క్ చేసామో అక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా. ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ స్ట్రైట్ గా లైన్ తీసుకుని చంక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, అలాగే గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఇది కదా బాడీ ఓకేనా. ఇప్పుడు మరి ఈ బాడీ ఖర్చు అటాచ్ చేసుకోవాలి. అలాగే ఈ కింద కూడా ఖర్చు అనేది పెట్టుకోవాలి. కింద యాక్చువల్లీ డబల్ ఫోల్డింగ్ కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి కింద ఖర్చు. సైడ్ బాడీకి 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ దాకా మన ఇష్టమే ఓకేనా. క్లాత్ ఎంత ఉంది కదా, ఈ ప్లేస్ లో మీరు ఎలాగో ఏమి చేయలేరు, ఇప్పుడు లెగ్స్ అయి కుడడం అలాంటివి చేయలేరు. సో ఒక 2 ఇంచెస్ ఖర్చు అయినా పెట్టుకోవచ్చు. రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా చూడండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కంటే ఎక్కువ ఉండదు ఓకేనా. కానీ మనం కుట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ అయినా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవచ్చు. ఇదైతే టైట్ అవ్వదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం లూజ్ పెట్టుకున్నాం ఓకేనా. సో ఖర్చు యాడ్ చేసేసుకుందాము. ఇటు 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తున్నాను, అలాగే ఇటు 1/2 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఖర్చు లైన్ ఎప్పుడు ఖర్చు లైన్ కి కలవాలి ఓకేనా. బ్యాక్ ఒకలా ఉంటుంది నెక్ డెప్త్, ఫ్రంట్ ఒకలా ఉంటుంది కదా. సో చూడండి బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. దీంట్లో ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్. సో 4 ఇంచెస్ పెడితే సరిపోతుంది, మనం కుట్టేటప్పటికి 4.5 వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ వచ్చి 1 ఇంచే ఉందన్నమాట. అంటే పైన భుజానికి ఒక 1/4 ఇంచ్ ఖర్చు అనుకుందాము, 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం కిందకుంటే బాగుంటుంది అంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. అయితే సారీ, ఇది ఒక పార్ట్ మనం కట్ చేసాం కదా. చూడండి నైట్ డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా చూడండి సైడ్ ఇలాగ చిన్న కట్ అనేది ఇస్తే వేసుకునే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సో ఈ కట్ అనేది ఎంత పొడవులో ఇచ్చాడో చూసుకోండి కింద నుంచి. సో ఆ కట్కి
చూడండి ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా కింద, అక్కడి నుంచి కాబట్టి ఈ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకుని రెండోది కూడా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కట్ ఇచ్చుకుంటే మనం కట్స్ అక్కడి నుంచి కుట్టుకోవాలని మనకు తెలుస్తుంది. యాస్టీజ్ ఇలా పెట్టి కట్ చేసేయండి. యాక్చువల్గా పన్నా ఎక్కువ ఉండే క్లాత్ అనుకోండి, అక్కడ ఇంకా చాలా క్లాత్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోనే మనకి ప్యాంట్ బిట్ అనేది కట్ అయిపోతుంది. ఇది పన్నా తక్కువ కాబట్టి ఆ క్లాత్ అనేది అలా మిగులుతుంది అక్కడ. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ ఇవ్వండి. ఇక్కడ మనం స్లిట్ అనేది కుట్టుకుంటాం. ఓకేనా, ఇలా ఒక కట్ ఇచ్చుకోండి. అలాగే ఇది నెక్ కదా, ఈ నెక్ దగ్గర జస్ట్ ఒక కట్ ఇవ్వండి కదా. ఫస్ట్ ఇది ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్ ఉంది కదా. ఓకే, 4 ఇంచెస్ పెడితే సరిపోద్ది, పైకి ఉంటుంది నెక్ చక్కగా. 4, ఇది ఎంత ఉంది, 2.6 ఉంది. ఇక్కడ 2.7, 1 జస్ట్ ఆ ఒక లైన్ అనేది ఇలా పెట్టుకుంటే మీకు షేప్ అనేది ఏంటంటే బాగా వస్తుంది. ఈ షేప్ ఇలా ఓకేనా, రౌండ్గా ఇచ్చి జస్ట్ ఇది ఇలా ఇలా ఇవ్వండి షేప్ అనేది. ఓకే, అది ఫ్రంట్ నెక్. ఇలా కట్ చేసిన తర్వాత చంకకి కూడా చిన్న షేపు, పిల్లలకి పెద్దోళ్ళకి ఇచ్చేసినట్టు బాగా ఎక్కువ ఇవ్వచ్చుదండి, జస్ట్ చిన్నది ఈ చంక దగ్గర జస్ట్ ఇలా. ఓకేనా, చిన్నది. ఓకేనా, ఇది ఫ్రంట్. సో చూడండి చాలా బాగుంది కదా. ఫ్రంట్ నెక్ అనేది మనం ఇలా కట్ చేసాం. ఓకేనా, సో ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉంటే బాగుంటుంది కదా. ఓకేనా, 1.5 పెట్టుకోండి. ఇది 2.7 ఇలా పెట్టుకొని ఓకేనా, ఇలా షేప్, ఆ షేప్ అలాగా కట్ చేసేయండి కదండి. సో ఇది బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయ్యింది. చేతులు కట్ చేసుకోవాలి కదా. చేతులు కట్ చేసుకోవాలి అంటే బాడీకి మనం ఖర్చు ఎంత పెట్టామండి, 1 ఇంచు, భుజానికి 1/4 ఇంచు కదా. సో ఈ మధ్యలో ఇప్పుడు ఈ ఖర్చు కాకుండా ఈ మధ్యలో ఏదైతే ఉందో అది టేప్తో ఒకసారి కొలవండి. ఈ రౌండ్ వెడల్పు ఎంత ఉంది, 2, 3, 4, 5, 7, 8, 9.2 వచ్చింది. సో దానికి ఒక 1/4 ఇంచు తగ్గించుకొని, అంటే 9 ఇంచెస్ వెడల్పు, చేతి వెడల్పు అనేది మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. అర్థమైందండి. ఇప్పుడు స్లీవ్ కట్ చేయాలి. స్లీవ్ కట్ చేయాలంటే మనకి స్లీవ్ పొడవు, స్లీవ్ వెడల్పు కావాలి కదా. ఆ పొడవు అంటే మనం ఎంత పొడవు పెట్టుకోవాలో అంత పొడవు మెజర్ చేసుకుని పెట్టుకుంటాం. అది ఆది టాప్ ప్రకారం పెట్టుకోవాలనుకుంటే అక్కడ దాకా హ్యాండ్స్ పెట్టుకుంటాం. లేదు షార్ట్ పెట్టుకోవాలి, క్లాత్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు తగ్గిస్తాం. అది మన ఇష్టం. పొడవు వెడల్పు అనేది బాడీ పార్ట్ చంక, బ్యాక్ పార్ట్ చంక తీసుకొని బాడీ ఖర్చు, భుజం ఖర్చు వదిలేసి ఈ సెంటర్ ఎంతైతే ఉందో ఇది టేప్తో కొలుచుకోండి. కొలుచుకుని ఆ వచ్చిన దానికి 1/4 ఇంచు తగ్గించుకోండి. ఇప్పుడు ఇది 9.2 వచ్చింది, 9.5 వచ్చింది అనుకుందాం. ఆ 1/4 ఇంచు తగ్గిస్తే 9 ఇంచెస్ ఏదైతే ఉంటుందో అది చేతి వెడల్పు కింద మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ రెండు పక్కన పెట్టేద్దాం. క్లాత్ ఎంత కావాలి ముందు హ్యాండ్కి చూడండి. ఈ పొడవు ఉంది, ఈ పొడవు పెట్టేసుకుంటే మంచిదే, బాగుంటుంది కదా. 3/4 హ్యాండ్స్ అనేవి పిల్లలకి నీట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ దాకా ఫస్ట్ కట్ చేసేస్తున్నాం. కట్ చేసి ఓకే, దీన్ని ఇలాగా ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. అంటే చేతికి ఆల్రెడీ అది ఫోల్డ్లో ఉంది. ఇలా చూడండి, 1,
2 3 4 ఇంకొక ఫోల్డ్. ఓకేనా, 2 చేతులు అట్ ఏ టైంలో కట్ చేయాలి. 11 కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా పొడవు, చేతి పొడవు ఇలా పెట్టుకొని యాక్చువల్గా ఈ కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్. సో మనం గీసుకున్న లైన్కి ఒక 1/2 ఇంచ్ పైకి. ఓకేనా, ఇది ఫోల్డింగ్ కోసం. ఇదేంటంటే ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో చేతి లూజ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేయండి. చేతి పొడవు చూడండి, ఇది భుజం కదా, భుజము ఇది చెయ్యి. ఈ భుజము చెయ్యిని అటాచ్ చేస్తూ మీకు ఇక్కడ ఒక చంక లైన్ కనిపిస్తుంది కదా, సో ఇది పొడవు. ఈ పొడవు మార్కింగ్ చేసుకొని ఓకేనా, చంకకి ఖర్చు 1/2 ఇంచ్ కదా, 1/2 ఇంచ్ అనేది మనం పైన అటాచ్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఈ చంక కూడా ఏంటంటే మనకి షేప్ ప్రకారం ఎలా అయితే ఉందో ఇక్కడికి మీరు ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే మనం ఏం చేసామంటే ఈ టాప్ ఎలా అయితే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది బాడీకి ఎక్స్ట్రా పెట్టుకున్నాము, చంకకు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ చంక టేప్తో కొలుచుకుంటే చూడండి 8 ఇంచెస్ వచ్చింది. మనం కొలుచుకున్నది 9 ఇంచెస్ వచ్చింది. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఎందుకంటే ఉతికాక సింక్ అయిపోతాయి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకున్నాం, కాటన్ కాబట్టి. సో ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా, సో 9 అంటే అదే చివరికి వచ్చింది. ఓకేనా, మరి ఖర్చు లేదు కదండి, దానికి ఖర్చు అనేది ఏదైతే చిన్న ముక్క మనకి సరిపోలేదు అది మనం ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే. సో ఇక్కడికి ఈ షేప్ అనేది ఇలాగా గీసేసుకోండి. ఎలా గీస్తారు చూడండి, చూపిస్తాను. ఇప్పుడు పాయింట్ ఇది కదా, ఫస్ట్ స్కేల్ తోటి ఓకేనా, స్కేల్తో లైన్ గీయండి. లైన్ గీసి సో ఫస్ట్ చూడండి ఇది ఎంత ఉంది, 9 కదా, 9 మార్కింగ్ అనేది అక్కడికి ఉంది. సో 9లో సగం ఎంత? 4.5. ఓకేనా, ఇది 9 ఇంచెస్ అండి. 9లో సగం 4.5. 4.5లో సగం ఎంతో ఇక్కడ మార్క్ చేయండి. ఈ 4.5లో సగం ఎంతో ఇక్కడ మార్క్ చేయండి. సో 2.2. అలాగే ఇక్కడ కూడా 2.2. ఓకేనా, 3 పాయింట్ మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచులో ఒక పాయింట్, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచులో ఇంకొక పాయింట్. సెకండ్ పాయింట్ పైన 1/2 ఇంచులో ఒక పాయింట్. థర్డ్ పాయింట్ ఉంది కదా, కిందకి 1/2 ఇంచులో ఒక పాయింట్. ఓకేనా, ఇప్పుడు వీటిని ఇలాగా ఫస్ట్ 1 2 3 4 ఇదిగోండి 2 ఇలాగా ఈ చివరికి కలిపేయండి, అది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది 1 2 3 4 5. ఓకేనా, అది ఫ్రంట్. ఇక్కడ నుంచి ఈ కిందకి ఓకేనా, లైన్ కలిపేయండి. మనం బాడీకి ఎంత ఖర్చు పెట్టుకున్నామో చేతికి కూడా అంత ఖర్చే పెట్టుకోవాలి. బాడీకి 1 ఇంచే కదండి పెట్టాము, సో 1 ఇంచ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. 1. సో ఇక్కడ దాకా ఖర్చు ఉంది, ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే ఖర్చు లేదు. అక్కడ మొక్క అటాచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేది. ఓకే, ఫోల్డింగ్లో ఏదైతే ఉందో అది సపరేట్ చేసేయండి. ఫస్ట్ బ్యాక్ షేప్ కట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ కింద కూడా లెవెల్ కోసం ఒక లైన్ గీసాం కదా, కట్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ షేప్ మనం ఏదైతే గీసామో
ఓకేనా, దీన్ని కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్, అది బ్యాక్. ఇక్కడ సెంటర్ కాబట్టి సెంటర్లో ఒక కట్ ఇవ్వండి, అది సెంటర్ అని తెలియడానికి. ఓకేనా, దీనికి చూడండి జస్ట్ ఈ చిన్న బిట్లో మాత్రమే మనకి పీస్ తగ్గింది, అది అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. ఇటు అటాచ్ చేయాలి, ఇటు కూడా అటాచ్ చేయాలి. సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ప్యాంట్ కటింగ్ చేసేద్దాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి మెడ ముక్కలు మనం తిప్పుతాం కదండి, సో అలా తిప్పడానికి యూజ్ అవుతాయి. ఇది పక్కన పెట్టుకోండి. ఇది ఉన్న బిట్ ఇదే కదా, మనకి ప్యాంట్ 2 legs కదా, సో 1 leg, ఇది 2 అనుకుందాం. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి. ఈ పొడవుకి, మీ పిల్లల పొడవుకి ప్యాంటు వస్తుందా రాదా? మా పాపకైతే ఈ పొడవు సరిపోదు, ఇంకా పొడవు ఎక్కువే కావాలి. చూడండి, ఓకే, ఇంకా అంత పొడవు అనేది కావాలి. సో ఇప్పుడు ఇది మనం ఇలా కట్ చేస్తే అవ్వదు, తీసేద్దాం. తీసేసి ఇలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇలా అయితే ఈ ఉన్న క్లాత్ కరెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది. కానీ ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ బొమ్మల షేప్ అనేది మరి మారుతుంది కదా. ఓకే అండి, ఈ క్లాత్ పన్నా తక్కువ ఉండటం వల్ల అది నిలువులో తీయడానికి అవటం లేదు ప్యాంటు, నేను అందుకే అడ్డంలో తీస్తున్నాను. అడ్డంలో తీయడం వల్ల ఏంటంటే ఆ బొమ్మల డైరెక్షన్ అయితే మనకి ఇలా కరెక్ట్గా ఉండాల్సిన డైరెక్షన్, ఇలా నిలబడి ఉండాల్సిన డైరెక్షన్ ఇలా పొడుగున్నట్టుగా వస్తుంది. సో ప్యాంట్ కాబట్టి పర్వాలేదు. పన్నా ఎక్కువ ఉండే క్లాత్స్ అయితే ఇదే 3 meters క్లాత్లో మనం ఇద్దరు పిల్లలకి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా సేమ్ అనమాట ఒక సైడ్, ఎందుకంటే పన్నా వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ వెడల్పులో ఇంకా వేరే వాళ్ళకి అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ప్యాంట్ దీంట్లో కట్ చేయాలి. ఇలా అయితే పొడవు సరిపోతుంది. సో ఇలాగా ఫోల్డ్ పెట్టుకోండి, 2 legs కదా. ఓకేనా, పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్యాంట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇది కూడా ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ బాగుంటున్నాయి. మా పాప ప్యాంట్ కాబట్టి కరెక్ట్గా పొడవు అలా సరిపోయింది ఆ ఉన్న క్లాత్కి. ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనం ఎలాస్టిక్ అటాచ్ చేస్తాం కాబట్టి దీనికి ఇక్కడ క్లాత్ మనకి ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ పొడవు అనేది అలా సరిపోతుంది. వెడల్పు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అసలు వెడల్పు అయితే ఇక్కడికి ఉంది. కానీ మీరేం చేస్తారంటే ఒక 1 inch ఎక్స్ట్రా లేదంటే 1/2 inch కలుపుకున్నా సరిపోద్ది. ఇదిగోండి 1/2 inch ఇలా కలుపుకోండి. కలుపుకొని ఓకేనా, ఇలా అన్నమాట. ప్యాంట్ షేప్ ఇలా ఉంది కదా, ఇలాగా ఒక 1/2 inch ఇలాగా డ్రా చేసేసుకోండి. అక్కడికి అలా ఆ షేప్ అనేది అలా తీసుకొని మీరు డ్రా చేసుకున్న షేప్కి ఇప్పుడు ప్యాంట్లో సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఎంత ఉందో కొలుచుకోండి. పిల్లలకి చూడండి, ఇది 10 inches ఉంది. 10 inches అంటే పైన ఒక 1/2 inch ఖర్చు, కింద ఒక 1/2 inch ఖర్చు. 11 inches కదా, 11-12 inches దాకా కూడా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే 15 inches అలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడి నుంచి చూడండి. ఓకే, మనం పెట్టుకున్న మార్కింగ్ కిస్తా పైకి వచ్చింది. సో ఇక్కడికి 11 inches దగ్గరికి ఇక్కడికి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడికి ఈ షేప్ని ఇలాగా కలిపేసేయండి. ఇప్పుడు పైన ఈ నడుము వెడల్పు ఓకే, ఇది ఎలాస్టిక్ ప్యాంట్ కదండి. మనం నడుము వెడల్పు ఎలా చూసుకోవాలి అంటే, ఎలాస్టిక్ వేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా సపోజ్ ఒక 15 inches వెడల్పు ఉందనుకోండి, 5 inches తగ్గించి 10 inchesలో ఎలాస్టిక్ తీసుకుని వేస్తాం కదా. సో ఇప్పుడు ఇది ఎంత ఉంది, కరెక్ట్గా 10 inches ఉంది. 10 inches అంటే ఇది ఫోల్డ్లో ఉంది కదా, మొత్తంగా చూసుకుంటే 20 inches. 20 inchesకి ఇంకొక 5 inches కలిపితే 25 inches ఈ ప్యాంటు వెడల్పు. 5 inches తగ్గించి ఎలాస్టిక్ వేసేటప్పటికి అది దగ్గరికి వస్తుంది అనమాట. ఇది 4 fold కాబట్టి 12.5లో సగం ఎంత, 6.2 అలా వస్తుంది. ఓకేనా, 6.2కి ఈజ్ కలుపుకుంటే అంటే 1 inch కలుపుకుంటే 7.2 అవుతుంది. ఆ 7.2 మామూలుగా నడుము రౌండ్, దానికి ఇక్కడ మనం ఒక 1 inch ఖర్చు యాడ్ చేసుకుంటాం కదా, అటు యాడ్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఇటు కూడా యాడ్ చేసుకోవాలి. 7.2, ఆ 7.2ని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేయండి. ఓకే,
ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ఇది అటాచ్ చేయడానికి ఒక 1 ఇంచ్ కావాలి కదండి, ఆ 1 ఇంచు ఓకేనా. అలాగే ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఇక్కడ కట్ చేసేస్తాం కాబట్టి ఈ రెండింటిని అటాచ్ చేయడానికి కూడా మనకు ఖర్చు కావాలి కదా, అది యాక్చువల్గా ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ నేను ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకుంటాను. పాయింట్ అనేది కలిపేసేయండి. ఓకేనా. ఇది విడదీయడానికి ముందు ఇది ఎంత చూసుకోండి, 9.5 × 4 సో 38 వస్తుంది. దాని సంగతి చూద్దాంలేండి. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా. లెగ్స్ 2 3 4 2 లెగ్స్ కదా, 4 పార్ట్స్. ఇవి పక్కన పెట్టేద్దాం. అది మొత్తంగా 36 ఉంది కదండి. సో 36 అంటే ఫోల్డ్ నుంచి 18 కదా, పాయింట్స్ మార్క్ చేసుకొని ఇది 5 ఇంచెస్ తీసుకోండి వెడల్పు. ఇది బెల్ట్ పార్ట్కి పక్కన పెట్టుకోండి. ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లోంచి క్రాస్ పీసులు 2 కట్ చేసి పెట్టుకోండి. నేను చెప్పే వీడియోస్ ఎప్పుడైనా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా సులువుగా అర్థమయ్యేలాగా ఉండటం కోసం 1కి 10 సార్లు రిపీట్ చేస్తానండి. అంతేగాని ల్యాగ్ అవుతుంది, చాలా స్లో అని మాత్రం అనకండి. అందరూ ఫాస్ట్గా క్యాచ్ చేయలేరు. ఓకేనా. అలాగే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నానండి, కానీ ఆల్రెడీ ఇదే మనకి 32 మినిట్స్ డ్యూరేషన్ వచ్చేసింది అనమాట. సో కాబట్టి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.